నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసు అధికారుల తీరుపై అత్యంత తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చట్టాన్ని అతిక్రమించి అన్యాయంగా వ్యవహరించే ప్రతి ఒక్క పోలీస్ అధికారి పేరును ప్రత్యేక డిజిటల్ బుక్లో నమోదు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థలో నిష్పాక్షికత ఉండాలని చెప్పినా మారకపోతే అది వారి కర్మ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు చట్టాన్ని పక్కన పెట్టి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నేరుగా హెచ్చరించారు. ఏ పోలీసు అధికారైనా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అమాయకులపై కేసులు పెడితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటామని జగన్ స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారిని భవిష్యత్తులో వదిలేది లేదన్నారు. అన్యాయంగా ప్రవర్తించే పోలీసుల పేర్లు, వారి చర్యలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసేందుకు ప్రత్యేక డిజిటల్ బుక్ను రూపొందిస్తున్నట్లు జగన్ వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో బాధితుల నుంచి వివరాలు సేకరించి నమోదు చేయాలని సూచించారు. కాకి చొక్కా వేసుకున్న వారు రాజ్యాంగానికి, చట్టానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలని, పార్టీలకు కొమ్ము కాయకుండా పూర్తిగా నిష్పాక్షికంగా వ్యవహరించాలని హితవు పలికారు. తప్పులను సరిదిద్దుకోవాలని, నిష్పాక్షికంగా పనిచేయాలని తాము పదే పదే చెప్తున్నామని, అయినప్పటికీ మారకుండా అధికార పక్షం చెప్పినట్లు నడుచుకుంటే అది వారి కర్మేనంటూ ఘాటుగా స్పందించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు గ్రామస్థాయి నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పేరిట ప్రచారం చేయగా ఇప్పుడు జగన్ డిజిటల్ బుక్ తెరపైకి తేవడం ఏపీ రాజకీయాల్లో బుక్ వార్ను తలపిస్తోంది. అక్రమ కేసులను ఎదుర్కొంటున్న పార్టీ కార్యకర్తలకు న్యాయ సహాయం అందించేందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ను బలోపేతం చేయాలని, అవసరమైతే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించాలని నేతలకు సూచించారు. ఈ నెక్స్ట్ 60 రోజులు, నెక్స్ట్ 70 రోజులు ఏదన్నా కానీ నియోజకవర్గాలలో పూర్తిగా అందుబాటులో ఉంటూ పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకనంటే ఆ కైండ్ ఆఫ్ అటెన్షన్, ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ మీరు పెట్టినారు అని అంటే ఆటోమేటిక్లీ రిజల్ట్స్ వస్తాయి. పోలీసులకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ గట్టిగా మెసేజ్ చెప్పండి. కన్ను మూసుకుని కన్ను తెలిసేసరికి 2 ఏళ్ళు కూడా పూర్తయిపోతాయి. ఎవడైనా కూడా, ఏ పోలీస్ అధికారైనా కూడా పదవి దుర్వినియోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. డిజిటల్ బుక్లోకి వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం చేసిన అధికారి ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా శిక్ష పడేట్టుగా చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఈ మెసేజ్ ప్రతి అన్యాయం చేసే పోలీసు వాళ్ళకు కూడా ఖచ్చితంగా పంపించద్దు. ప్రతి పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయండి, అన్యాయం చేయొద్దండి, న్యాయంగా ధర్మంగా జరిగించండి. అలా కాదు మేము అన్యాయమే చేస్తాము అని అంటే మాత్రం ఇప్పుడు మీ టైం అని అనుకుంటున్నారు, వచ్చేది మా టైము. మీ 5 ఏళ్ళు అయిపోతూ ఉంది, చివరి 2 ఏళ్ళకి వచ్చేసినారు. ఆ తర్వాత కనపడేది మా 5 ఏళ్ళు కనపడతా ఉంది. అది గుర్తుపెట్టుకున్నాను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్పే కార్యక్రమం చెప్పండి. వాళ్ళల్లో కూడా న్యూట్రాలిటీ తీసుకొచ్చేదానికి గట్టి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత కూడా వాళ్ళ న్యూట్రాలిటీ లేక రాకపోతే ఇంకా వాళ్ళ కర్మ, డిజిటల్ డైరీ లేక వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేసేయండి. ఆ తర్వాత వాళ్ళకు పడే శిక్ష వాళ్ళకు పడుతుంది. జగన్ వ్యాఖ్యలపై అధికార కూటమి నాయకులు మండిపడుతున్నారు. తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారమే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, వ్యవస్థలను బెదిరించేలా మాట్లాడటం తగదని వారు తిప్పికొడుతున్నారు. రాజకీయ నాయకుల పరస్పర హెచ్చరికలు, వార్నింగుల నడుమ పోలీసు యంత్రాంగం ఎలా స్పందిస్తుంది, క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మాత్రం వేచి చూడాలి.